నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ మహిళలకి నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలి అంటూ రాజ్యసభలో ఎదురైనటువంటి ప్రశ్నకి రకరకాల ఈక్వేషన్స్ కానీ రకరకాల అభిప్రాయాలు కానీ బయటకు వచ్చాయి. అయితే స్మృతి ఇరానీ గారు ఆవిడ స్పందిస్తూ ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాల్ని కూడా ఆవిడ స్పష్టం చేశారు. అది మహిళ జీవన ప్రయాణంలో అదొక భాగమే తప్ప అది వైకల్యం కాదు అంటూ ఆవిడ స్పష్టం చేశారు. సార్ అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే నెలసరి సమయంలో ఆడవాళ్ళకి సెలవులు ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఆవిడ చెప్పింది ఒక రకంగా కరెక్టే. అది అంటే రాజ్యసభలో ఒక ఎంపీ అడిగాడు ఈ క్వశ్చన్. అయితే ఇంతకు ముందు శశి థరూర్ కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి సంధించాడు. అయితే వీటిలో అంటే మహిళలకి పనిచేసేటువంటి ప్రదేశంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే పనిచేసే దగ్గర ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక రెస్క్యూ ఇది ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. ఆ ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అని అడగటం పద్ధతి. అక్కడ ఒకచోటే కాదు, అది కాలేజీలు అలాగే యూనివర్సిటీలు ప్రతి ఒక్క చోట దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి అనేది కోరటం తప్పేం కాదు. కానీ సెలవులు అనేది ప్రాపర్ ఇది కాదు. అసలు దాని గురించి సీరియస్గా పట్టించుకోవడమే తప్పు. సీరియస్గా పట్టించుకోవడం అంటే ఒక రకంగా అది ఆవిడన్నట్లుగా అది వైకల్యం కాదు, అది ప్రయాణంలో భాగంగా మాత్రమే చూడాలి. ఆ ఏరియాలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు అధిగమించేలాగా వాళ్ళకు సహకరించే ఒక యంత్రాంగం ఏదైనా ఉండాలి. అయితే అందరు ఆడవాళ్ళకి ఒకలాగా ఉండదు, కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి. అదే ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికో లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి వర్క్ ప్లేస్లో వాళ్ళకి ఒక రెస్ట్ ప్రోగ్రాము మరొకటో ఉండాలి. ఆ ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే చెక్ చేయాలి తప్ప ఇతరత్ర సెలవులు అనేది ప్రాపర్ నిర్ణయం కాదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే, పని చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళు సెలవు తీసుకుని ఎలాగో వెళ్ళిపోతారు. ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి లేకపోతే మరొక సమస్య ఉన్న వాళ్ళు ఎలాగైతే సెలవులు తీసుకుంటున్నారో ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు సెలవులు తీసుకుంటారు. జ్వరం వన్స్ ఇన్ వైల్ వస్తుంది సార్, ఇది మంత్లీ వన్స్ వస్తుంది. అదే అంటే ఇది కూడా ప్రాబ్లం అయితే ఒకవేళ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది సెలవు, వాళ్ళు తీసుకుంటారు. అది వ్యక్తిగతమైనటువంటి ప్రోగ్రామ్, దానికి ఏమి కేటలాగ్ పెట్టో వీళ్ళు క్యాలెండర్ పెట్టో చేయక్కర్లేదు. అంటే దాన్ని స్పెషల్గా ఒక విధిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నిజానికి. అయితే పని ప్రదేశాలలో మహిళలకి ఇటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండాలి అనేది గట్టిగా మాట్లాడి అవి జరిగేలాగా చూడగలిగితే చాలు. ప్రస్తుతానికి వీళ్ళు సెలవుల దాకా వెళ్ళి చేయక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ అన్న మాటల్లో అంటే ఆవిడ భారతీయ జనతా పార్టీ మంత్రి కాబట్టి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆవిడ అన్న మాటల్లో కొంత అంటే ఒక మహిళగా కూడా ఆవిడకి తెలుసు పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి కొంత స్వీయ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆవిడ మాట్లాడారు. అందుకని ఇది వైకల్యంగా చూడటంగా అవుతుంది ఒక ప్రత్యేకంగా దాన్ని గుర్తించి మాట్లాడితే. అలా చూడక్కర్లేదు. అది దాన్ని ప్రత్యేకంగా చూడటమే తప్పు. ప్రత్యేకంగా చూడటం అనేది ఒక పద్ధతిలో జరుగుతోంది ఆల్రెడీ. ఆ జరుగుతున్న దాన్ని వ్యతిరేకించి చాలా ఉద్యమాలు జరిగాయి. ఎట్లా ఒక రకంగా ప్రత్యేకంగా చూస్తున్నారు సార్? అంటే అసలు వాళ్ళు ఆ 3 రోజులు వాళ్ళని ఇతరులతో కలవకుండా చేయాలి, ఐసోలేషన్లో ఉంచాలి దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది ఒకప్పుడు. అది రెస్ట్ తీసుకోవడానికి అని ఒక రీజన్గా మాట్లాడారు. కానీ అదేం అక్కర్లేదు, ఎవరి పనులు అవకాశం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని కదా. ఆ చేసుకునేటువంటి వాళ్ళంటే పూర్తిగా నిబంధనల్లో పెట్టి వాళ్ళ స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం చేశారు. దీని నుంచి బయటపడ్డాం మేము అని మాట్లాడుకుంటున్న సమయంలో దాని మీద మళ్ళీ ఫోకస్ చేసి మాట్లాడి మీరు సెలవులు ఇవ్వండి మరొకటి ఇవ్వండి అని మాట్లాడటం అది కరెక్ట్ కాదు. దానికంటే కూడా ఒకవేళ దాని వలన ఏదన్నా వాళ్ళకి శారీరకంగానో లేకపోతే ఇతరత్ర సమస్య వచ్చినప్పుడు పనిచేస్తున్న సమయంలో దీనికి సంబంధించి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికో మరొక దానికో ఒక ఏర్పాటు ఉండాలి అక్కడ. ఆ ఏర్పాట్లు ప్రతి ఆఫీస్లోనూ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఒక యంత్రాంగం పెట్టండి. అది పటిష్టంగా అమలు జరుగుతోందా లేదా అని చూడండి. అది కేవలం ఆఫీసులకి మాత్రమే కాదు,
స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఈ ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనేది, మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడల్లా ఈ ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి, రైట్. ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఇంత ఇదిగా ఉన్న ఈ జనరేషన్ లో కూడా ఆ పీరియడ్ గురించి ఓపెన్ గా మాట్లాడాలన్నా లేకపోతే పీరియడ్ లో ఉన్నామని చెప్పాలన్నా ఒకంత ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది ఆడవాళ్ళలో. ఇట్లా ఇప్పుడు ప్రత్యేకమైన రెస్ట్ తీసుకునే ప్లేసెస్ కి వెళ్ళారంటే ఆబ్వియస్ గా తెలుస్తుంది, ఎంత ఇరిటేట్ చేసేటటువంటి అంశం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారేమో కదా సార్. అటువంటిదే ఉండదు. అంత పరిస్థితి అయితే ప్రస్తుతం అంటే కొంత కొంత ఆడవాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్, ఇప్పటికీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అదే అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం, ప్రకటించాల్సిన అవసరము లేదు. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారంటే ఇంకా ప్రకటించాల్సిన అవసరం లేదు కదా సార్, అది అర్థం అదే కదా. వాళ్ళకైతే ఒక వెసులుబాటు ఉండాలండి. అందరికీ పూర్తిగా రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఆరోగ్యం రీత్యా వాళ్ళు మరీ అసలు అక్కడ ఆ టైంలో ఒక అరగంటో గంటో ఇది చేయలేము అనుకున్నప్పుడు ఒక ఏర్పాటు అయితే ఉండాలి. ఆ ఏర్పాట్లు సీరియస్గా జరుగుతున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలి. అది అన్ని చోట్ల ఉండాలి, అన్ని ప్రదేశాల్లోనూ ఉండాలి. ఆ ఏర్పాట్లు చేసే దిశగా ఆలోచిస్తే బెటర్ తప్ప ఈ హాలిడేస్ ప్రకటించడం అనేది అది కరెక్ట్ కాదు. అయితే ఇది వైకల్యం కాదు అని ఆవిడ అన్నటువంటి ఆ తీరుని ఒక్కసారి మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, నేను ఇందాకే అన్నట్టుగా ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరికి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. అది డెఫినెట్ గా వైకల్యమే కదా, దాన్ని అర్థం చేసుకోవాలి కదా. అంటే వైకల్యము అనేది ఆ యాంగిల్లో కాదండి. అంటే వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించటం అనేది కొంతమందికి జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు రెస్ట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కనుక సెలవు తీసుకుంటే ఈ కారణం చేత తీసుకుంటే దాన్ని లాస్ ఆఫ్ పే గానో మరొక దానిగానో చూడకూడదు. చూడకుండా వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇస్తూ ఒక మార్పు చేయొచ్చు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అది ఎలాగో ఉంటుందండి, అది ఎలాగో ప్రతి దానికి ఉంటుంది. ప్రతి దానికి దీన్ని మిస్యూజ్ జరుగుతోంది అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దానికి అంటే యువతల వైపు నుంచి ఉంటుంది, అవతల వైపు నుంచి కూడా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా అనేక నల్ల చట్టాలు తీసుకొస్తూ ఉంటాయి, టాడా లాంటివి. వాటిని కూడా మిస్యూజ్ చేస్తారు వాళ్ళు. అంటే అంత దుర్మార్గం కానీ అసలు పెట్టాల్సిన అవసరం లేని కేసుల్లో కూడా అది పెట్టేస్తారు. ఎందుకంటే దీన్ని బలంగా చూపించాలి, అణగదొక్కాలి అనే ఉద్దేశంతో. ఇలా ప్రతి చోట మిస్యూజ్ జరుగుతుంది, దీనిలో కూడా జరుగుతుంది. దాని గురించి పట్టించుకోకూడదు. అది ఎలాగూ వస్తుంది, ఆ వాదన ఎలాగూ ముందుకు తీసుకొస్తారు. ఇందాక నేను అన్నది జనరలైజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక భావన సార్. ఒక సెట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒకలాగే బిహేవ్ చేస్తాయనో లేకపోతే ఒకేలాగా మనల్ని ఉంటాయని లేదు కదా. జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్. జనరలైజ్ చేయటము కరెక్ట్ కాదు. రెండోది దీనికి ప్రత్యేకంగా ఏదో 3 రోజులు మేము సెలవు ప్రకటిస్తాము అనేది కూడా కరెక్ట్ కాదు. అయితే వాళ్ళు లీవ్ అప్లికేషన్లో ఇది ప్రాబ్లం అని చెప్పినప్పుడు మాత్రం దాన్ని లాస్ ఆఫ్ పేలోకో మరొక దానిలోకి తీసుకెళ్లకుండా 3 రోజులు మాత్రం ఎక్స్క్యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు పనిచేసినప్పటికీ పనిచేసే ప్రాంతాల్లో వాళ్ళకి ఏదో ఒక వెసులుబాటు ఉండాలి. రిలాక్సేషన్ అవటానికి వాళ్ళు తిరిగి అంటే జనరల్గా ఎందుకు రెస్ట్ తీసుకుంటారు అంటే తిరిగి పనిలోకి రావటానికి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలో వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చర్చ జరిగితే బెటర్. అంటే సెలవులు ఇచ్చేస్తాము అనేది బ్రాడ్గా ప్రకటించేయటం వలన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది యూస్ఫుల్ గా ఏదవుతుంది అనేది ఆలోచించాలి అని అంటున్నారు. అంటే ఈ రోజుకి శానిటరీ నాప్కిన్ గురించి మాట్లాడుకోవడం కూడా ఇబ్బందికరంగా తయారయ్యేటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. దాని మీద కథలు రాస్తున్నారు, దాని మీద సినిమాలు తీశారు. అది పంపిణీకి సంబంధించి రెగ్యులర్గా కొనటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ ఉంది. అందుకని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఇలాంటి ఏరియాల్లో ఎవరైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళకి కావలసిన అన్ని రకాల సహాయం అందించడానికి తోడ్పాటు ఇవ్వాలి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి జరగాలి. అది వాళ్ళ అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా కావచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.